హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఇరిగేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి సిపి గేట్ 2023 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో అదేంటంటే ఈ రోజుతో మనకు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ కావడంతో పాటు అండ్ 23 సెప్టెంబర్ 2023 నుంచి మనకు ఆన్లైన్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే డేట్స్ అనేది ఎనేబుల్ అవుతాయి. సో ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి రెడీగా ఉన్నారో స్టూడెంట్స్ అనేవారు ఫస్ట్ మన యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అయితే తెలుసుకోవాలి. సో ఈ విధంగా మన యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ తెలుసుకున్నట్లయితే దాంట్లో మనం అప్రూవ్డ్ అండ్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని ఉన్నట్లయితే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ఎలిజిబుల్ అవుతాము. అండ్ దాంతోపాటు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ తెలుసుకున్నప్పుడు మెనీ స్టూడెంట్స్కి కొన్ని డాక్యుమెంట్స్ రీఅప్లోడ్ చేయమని కానీ, లేదా మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేయమని కానీ, లేదా క్యాస్ట్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేయమని కానీ కొన్ని రీజన్స్తో అయితే మనకు అక్కడ రిపోర్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ఒకవేళ ఆ విధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేయమన్నా, లోయర్ని హయ్యర్ అని మెన్షన్ చేసిన ఆ ప్రాబ్లమ్ని మనం ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు ఆ లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ, మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ముందుగా వచ్చేసి మనం మన యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అయితే తెలుసుకోవాలి. దానికోసం ఇక్కడ అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మన ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేసుకొని లాగిన్ కావాల్సి ఉంటుంది. లైక్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ కార్డు నెంబర్ అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేసు మీ యొక్క హాల్ టికెట్ మర్చిపోయినా, ర్యాంక్ మర్చిపోయినా వాటిని ఏ విధంగా రికవరీ చేసుకోవాలని ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో చూస్తూ మీ డీటెయిల్స్ అయితే రికవరీ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నా యొక్క సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా ఎంటర్ యువర్ పాస్వర్డ్ అనేది వస్తుంది. సో మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇవ్వడం జరిగిందో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేసు మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్టయితే పాస్వర్డ్ ఏ విధంగా రికవరీ చేసుకోవాలని ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో చూసి మీరు మీ యొక్క పాస్వర్డ్ అయితే రికవరీ చేసుకోండి. సో అండ్ అదేవిధంగా మన పాస్వర్డ్ రికవరీ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ వన్స్ మన యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ కంప్లీట్ అయినట్లయితే, వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయినట్లయితే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి టోటల్గా సబ్మిట్ కాలంలో టిక్ మార్క్ రావడం, వెరిఫైడ్ కాలంలో టిక్ మార్క్ రావడం, అప్రూవ్డ్ కాలంలో కూడా టిక్ మార్క్ రావడం అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ బేస్డ్ ఆన్ ప్రిలిమినరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని అయితే ఇస్తారు. ఇలా ఇచ్చినట్లయితే మనకు 23 సెప్టెంబర్ 2023 నుంచి స్టార్ట్ అయ్యే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే మనం ఎలిజిబుల్ ఉంటాం. సో మీరు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలనే కంప్లీట్ గైడ్లైన్స్ కూడా నేను అందిస్తాను. సో ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ ఆ తర్వాత జస్ట్ మనం ఇక్కడ వ్యూ రిపోర్ట్ పైన క్లిక్ చేసి మనకు వ్యూ రిపోర్ట్ కూడా వెరిఫై చేసుకోవాలి. అండ్ వన్స్ మనం వ్యూ రిపోర్ట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినట్టుగా రిపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో మీ యొక్క టెస్ట్ కోడ్ కావచ్చు, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ కావచ్చు, మీ యొక్క జెండర్ కావచ్చు, కేటగిరీ కావచ్చు, పేరెంటల్ ఇన్కమ్ స్టేటస్ కావచ్చు, ఇలా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ వచ్చేసి నేమ్ ఆఫ్ క్యాండిడేట్ అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి, మీ యొక్క జెండర్ పర్ఫెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి, అండ్ మీరు అప్లోడ్ చేసిన క్యాస్ట్ రిలవెంట్ కేటగిరీ ఉందా లేదా అనేది చూసుకోవాలి. అండ్ తర్వాత మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసినట్టయితే అక్కడ లోయర్ అనే ఆప్షన్ అయితే ఇవ్వాలి. ఇన్ కేసు మీకు హయ్యర్ అని ఇచ్చిన, ఇర్రిలవెంట్ డాక్యుమెంట్ అని ఇచ్చినా, నో డాక్యుమెంట్ అని ఇచ్చినా కూడా మనం మన యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సేమ్ టైం కేటగిరీకి సంబంధించి కూడా అక్కడ మీ క్యాస్ట్ కాకుండా వేరే క్యాస్ట్ డిస్ప్లే చేసిన, మీ కేటగిరీకి సంబంధించి ఓసీ అని కానీ వేరే ఆప్షన్ ఇచ్చినా కూడా మీరు మళ్ళీ మీ క్యాస్ట్ అనేది రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్స్ ఉంటారో మీకు కేటగిరీ అనేది మీ కేటగిరీ కాకుండా వేరే కేటగిరీ ఉంటే అక్కడ రీఅప్లోడ్ చేసుకోవడానికి రిక్వెస్ట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ మళ్ళీ రైట్ సైడ్ కార్నర్లో మనకు హాల్ టికెట్ నెంబర్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈడబ్ల్యూఎస్కి మీరు ఎలిజిబుల్ అయినట్లయితే ఎలిజిబుల్ ఉంటుంది. ఎవరైతే ఓసీ స్టూడెంట్స్ అయ్యుండి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లై చేస్తారో వారు మాత్రం ఇక్కడ ఎలిజిబుల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మిగతా స్టూడెంట్స్కి నాట్ అప్లికేబుల్ అని ఉంటుంది, నాట్ ఎలిజిబుల్ అని ఉంటుంది. అండ్ తర్వాత మీ యొక్క లోకల్ స్టేటస్ అనేది మీరు తెలంగాణకు లోకల్, నాన్ లోకల్ అనేది ఉంటుంది. తెలంగాణకు లోకల్ అయితే ఓయూ ఉంటుంది. సో ఇన్ కేసు నాన్ లోకల్ అయితే నాన్ లోకల్ అని ఉంటుంది. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ ఉంటుంది. ఈ విధంగా వెరిఫికేషన్ స్టేటస్ వచ్చేసి ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఉన్నట్లయితే అంటే మీ యొక్క పేరెంటల్ ఇన్కమ్ స్టేటస్ కనుక ఖచ్చితంగా నో ఇన్కమ్ సర్టిఫికేట్ అని కానీ, లేకపోతే లోయర్ కాకుండా హయ్యర్ అని మెన్షన్ చేసినట్లయితే మళ్ళీ మీరు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది రిక్వెస్ట్ చేసినట్టయితే సిపి గేట్ కన్వీనర్ వాళ్ళు రీఅప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, జెండర్ కావచ్చు, ఏది మిస్టేక్స్ ఉన్నా కూడా మనం సిపి గేట్ కన్వీనర్ వాళ్ళకైతే రిక్వెస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ రిక్వెస్ట్ ఏ విధంగా చేయాలనే డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. వెయిట్ ఫర్ దట్. జస్ట్ మనం మళ్ళీ మెయిన్ ట్యాబ్కి వచ్చినట్లయితే మెయిన్ ట్యాబ్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈమెయిల్ సపోర్ట్ అనే సర్వీస్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఈమెయిల్ సర్వీస్ సపోర్ట్ సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఇచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ ఈ యొక్క హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు వచ్చేసి మెయిల్ సర్వీస్ అనేది ఎనేబుల్ అవుతుంది. ప్రజెంట్ అయితే నా డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్.
అండ్ వన్స్ మనం లాగిన్ కాగానే ఈ విధంగా నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో నార్మల్గా మీకు ఇక్కడ కంపోజ్ మెయిల్కి సంబంధించి ఎంటీ బాక్స్ అయితే ఉంటుంది. మీరు ఫస్ట్ టైం కంపోజ్ మెయిల్ చేస్తున్నట్లయితే నేను ఆల్రెడీ నాకు సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి నేను సిపి గెట్ కన్వీనర్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో అమౌంట్ డిడక్ట్ అయిన ట్రాన్సాక్షన్స్ గురించి. సో ఇది గతంలో నేను వారితో చేసిన చాటింగ్ ఇది. సో ఇప్పుడు మనం కంపోజ్ మెయిల్ చేయాలి అంటే సిపి గెట్ కన్వీనర్ వారికి సో మన యొక్క క్యాస్ట్ కావచ్చు లేదా ఇన్కమ్ కావచ్చు ఈడబ్ల్యూఎస్ కావచ్చు రీఅప్లోడ్ చేయడం కోసం మనం రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ ఇక్కడ కంపోజ్ మెయిల్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. రైట్ సైడ్ కార్నర్లో మన కంపోజ్ మెయిల్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం కంపోజ్ మెయిల్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాప్లో ఈ విధంగా సో మనకు సంబంధించిన ఆల్ టికెట్ నెంబరు, మీ యొక్క నేమ్ అండ్ మీ యొక్క మెయిల్ ఐడి కనిపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ టైప్ అనే ఆప్షన్లో మనం సెలెక్ట్ పైన క్లిక్ చేసి సో మనం రిక్వెస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు ఏం రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే మన యొక్క డాక్యుమెంట్స్ రీఅప్లోడ్ చేయమంటున్నాం. లైక్ ఇన్కమ్ అనేది హయ్యర్ వచ్చినా, లేకపోతే నో ఇన్కమ్ సర్టిఫికేట్ అని వచ్చినా, ఇర్రిలవెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అని వచ్చినా, ఓల్డ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అని వచ్చినా కూడా మనం ఇన్కమ్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేయడం కోసం రిక్వెస్ట్ చేయాలి. సేమ్ మీ క్యాస్ట్ రాంగ్ వచ్చినట్టయితే క్యాస్ట్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేయడం కోసం రిక్వెస్ట్ చేయాలి. అండ్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ రాంగ్ వచ్చినా కూడా దాన్ని రీఅప్లోడ్ చేయడం కోసం రిక్వెస్ట్ చేయాలి. సో దానికోసం ఇక్కడ రిక్వెస్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అండ్ ఆ తర్వాత వన్స్ మనం రిక్వెస్ట్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఈ విధంగా మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అయినా, స్టడీ సర్టిఫికేట్స్ అయినా, కేటగిరీ సర్టిఫికేట్స్ అయినా, లోకల్ ఏరియా సర్టిఫికేట్స్ అయినా, మైనార్టీ సర్టిఫికేట్స్ అయినా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది స్టూడెంట్స్ మైనార్టీ స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళకు నాన్ మైనార్టీ అనే ఆప్షన్ వచ్చింది అనుకోండి, మీరు అక్కడ ఎస్ఎస్సి జిరాక్స్ అనేది అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సో ఎస్ఎస్సి జిరాక్స్ ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలని కూడా డిఫరెంట్ క్వశ్చన్ చేస్తుంటారు. జస్ట్ మీరు ఇంటర్మీడియట్ ఎక్కడైతే కంప్లీట్ చేయడం జరిగిందో ఆ కాలేజ్ అథారిటీస్ కాల్ చేసినట్టయితే వాళ్ళు వాట్సాప్ చేయడం జరుగుతుంది. వారి దగ్గర ఉన్న టీసీ జిరాక్స్ కానీ వారి దగ్గర ఉన్న ప్రూఫ్ అనేది మీకు వాట్సాప్ చేస్తారు. అది జిరాక్స్ అయినా సరే మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ప్రజెంట్ నేను నా యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ నో ఇన్కమ్ అని వచ్చింది కాబట్టి దాన్ని అప్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఏ ప్రాబ్లం ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకు సబ్ కేటగిరీలో మనం ఇన్కమ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇన్కమ్ సబ్మిషన్ వస్తుంది. ఇన్ కేసు మీరు క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్టయితే కేటగిరీకి సంబంధించి ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, ఈడబ్ల్యూఎస్ అని డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. ఇన్ కేసు మీరు స్టడీ కండక్ట్ సెలెక్ట్ చేసుకుంటే సో అది ఎస్ఎస్సీనా, ఇంటర్మీడియట్, డిగ్రీనా అని వస్తుంది. ఇలా మీ సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ బట్టి లోకల్ ఏరియా అన్నట్లయితే సో ఇక్కడ రెసిడెన్షియల్ కానీ పేరెంటల్ సర్టిఫికేట్స్ కానీ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా మీ యొక్క సర్టిఫికేట్ని బట్టి సో మైనార్టీ అని సెలెక్ట్ చేసుకున్నట్టయితే దీంట్లో మనకు మైనార్టీ సర్టిఫికేట్స్ అని వస్తుంది. సో ఇక్కడ ఇన్కమ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇన్ కేసు ఎడ్యుకేషనల్ అయినట్టయితే ఎస్ఎస్సీ మెమోనా, ఇంటర్ మెమోనా, డిగ్రీ మెమోనా, ప్రొవిజనలా ఇలా వస్తుంది. మీరు ఏదైనా రీఅప్లోడ్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ సబ్ కేటగిరీలో మీ యొక్క రిలవెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ అనేది టైప్ చేయాలి. సబ్జెక్ట్ వచ్చేసి ఏంటంటే సో రిక్వెస్టింగ్ టు ది రీఅప్లోడింగ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అని పెట్టొచ్చు, లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ అని కూడా టైప్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ అనేది టైప్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనం ఇన్కమ్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ అని టైప్ చేయాలి. ఇన్ కేస్ క్యాస్ట్ అయితే క్యాస్ట్కి సంబంధించి, అండ్ డిగ్రీ సర్టిఫికేట్స్ అయితే డిగ్రీ సర్టిఫికేట్, ఎస్ఎస్సీ సర్టిఫికేట్ అయితే ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అయితే ఇక్కడ టెక్స్ట్ అనేది మనం టైప్ చేయాలి. సో నార్మల్గా మన ప్రాబ్లం ఏంటంటే మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకునేటప్పుడు ఆల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం జరిగింది. బట్ సిపికేట్ కన్వీనర్ వాళ్ళు వెరిఫై చేశాక సో ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయలేదు అని అక్కడ మన స్టేటస్లో నో ఇన్కమ్ సర్టిఫికేట్ అని ఇవ్వడం జరిగింది. సో అలా ఇచ్చినప్పుడు మన ప్రాబ్లం అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో టెక్స్ట్ అనేది మనం టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు అండర్స్టాండింగ్ ఉన్న వేలోనే టైప్ చేయండి. దానికి ఒక స్పెసిఫిక్ లాంగ్వేజ్ ఏం అవసరం లేదు. సార్ వాళ్ళు అర్థం చేసుకుంటారు మనం ఎలా టైప్ చేసినా. సో నేను ఒక పర్టికులర్ మెసేజ్ అయితే ఇస్తాను ఏ విధంగా టైప్ చేయాలనేది. సో ఆ విధంగా మీరు టైప్ చేసినట్లయితే సరిపోతుంది. ఇన్ కేసు మీరు క్యాస్ట్ అయినట్లయితే ఇన్కమ్ సర్టిఫికేట్ ప్లేస్లో క్యాస్ట్ అని టైప్ చేయండి. ఇన్ కేసు ఎస్ఎస్సీ మెమో అయినట్లయితే ఇన్కమ్ సర్టిఫికేట్ ప్లేస్లో ఎస్ఎస్సీ మెమో అనేది టైప్ చేయండి. జనరల్గా మీ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో అది స్పెషల్గా అక్కడ కన్సిడర్ చేయండి. అండ్ సింపుల్గా మీ ప్రాబ్లమ్ని ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మీరు. సో గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ వన్ ఆఫ్ ది సిపి గేట్ ఆస్పిరెంట్స్. రీసెంట్లీ వీ చెక్డ్ మై సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్. ఇట్స్ షోయింగ్ లైక్ నో ఇన్కమ్ సర్టిఫికేట్. అంటే ఇక్కడ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ నో అని వచ్చినట్లయితే ఇన్కమ్ సర్టిఫికేట్ నో అని, ఒకవేళ హయ్యర్ అని వచ్చినట్లయితే హయ్యర్ అని మెన్షన్ చేయాలి. అండర్ ఇన్కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాలం సో ఇక్కడ వచ్చేసి మనకు కాలం ఇన్ వ్యూ రిపోర్ట్ అని అయితే మెన్షన్ చేయడం జరిగింది. అంటే నో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఎక్కడ ఉందంటే సో మనకు వ్యూ రిపోర్ట్లో ఉంది. సో బట్ వీఆర్ సబ్మిటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ సర్టిఫికేట్ ఎట్ ది టైమ్ ఆఫ్ ది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అని చెప్పాను. ప్లీజ్ రీఅప్లోడ్ మై ఇన్కమ్ సర్టిఫికేట్ సార్ అని చెప్పాను. అండ్ ఐ అటాచ్డ్ విత్ దిస్ మెయిల్. అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఈమెయిల్తో అటాచ్ చేస్తున్నామని చెప్తున్నాం. అండ్ సార్ వాళ్ళకి విషింగ్ కూడా చేస్తున్నాం. జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీకు అక్కడ స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ అప్లోడ్ చేసే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది 100 KB నుంచి 200 MB మధ్యలో ఉండాలి. సో నా సజెషన్ ఏంటంటే 100 నుంచి 300 మధ్యలో ఉండేటట్టు చూసుకోండి. అండ్ క్లియర్గా ఉండేటట్టు అప్లోడ్ చేయండి. జస్ట్ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి అప్లోడ్ చేయాలి. సో ప్రజెంట్ అయితే నేను నా యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేశాను. దానికి సంబంధించిన నేమ్ అయితే ఈ విధంగా డిస్ప్లే అయింది. అండ్ ఆ తర్వాత ఇన్ కేస్ మీరు అదర్ రీజన్స్ మోర్ దెన్ 3 ఫైల్స్ కూడా అప్లోడ్ చేయాలనుకున్న ఇక్కడ ఖచ్చితంగా డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఎస్ఎస్సీ మెమో అయినట్లయితే ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో అయితే ఇంటర్ మెమో, డిగ్రీ మెమో అయితే డిగ్రీ మెమో అప్లోడ్ చేయాలి. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే మనం అప్లోడ్ చేసిన ఇన్కమ్కి సంబంధించిన ప్రివ్యూ అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి మీరు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రివ్యూ అనేది కూడా చూడొచ్చు, కరెక్ట్ అప్లోడ్ చేశారా లేదనేది. ఆ తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకు రైట్ సైడ్ కార్నర్లో మెసేజ్ సెండ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. అలా వచ్చినట్టయితే మీరు పెట్టుకున్న రిక్వెస్ట్ అనేది సిపి గేట్ కన్వీనర్ వాళ్ళకు సెండ్ చేయడం జరిగినట్టు. ప్రజెంట్ అయితే నేను సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్.
అండ్ వన్స్ మనం పెట్టిన రిక్వెస్ట్ మెయిల్ అనేది సక్సెస్ కాగానే నెక్స్ట్ బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ ఈ విధంగా మనం మెయిన్ ట్యాబ్కి అయితే రావడం జరుగుతుంది. జస్ట్ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 బార్స్ అయితే ఉంటాయి. దానిపైన క్లిక్ చేసి మనం సెండ్ మెయిల్కి సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సెండ్ మెయిల్ పైన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనం సెండ్ చేసిన మెయిల్కి సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీరు థర్డ్ వన్, ఫోర్త్ వన్ చూడొచ్చు. ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. జస్ట్ ఇక్కడ వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి సిపి గెట్ కన్వీనర్ వాళ్ళు మన మెయిల్ చూసారా లేదా అనేది మనం వెరిఫై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సెండ్ చేసిన రిక్వెస్ట్ మెయిల్ యొక్క ప్రివ్యూ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ప్రజెంట్ మనం ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి రిక్వెస్ట్ పెట్టుకున్నాం కాబట్టి ఈ విధంగా అయితే చూపిస్తుంది. సో కన్వీనర్ వాళ్ళు చూసారా లేదా అనేది మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే మనకి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మన యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కింది భాగంలో మనకు స్టేటస్ అంటూ రెస్పాన్స్కి సంబంధించిన అప్డేట్, రిప్లై అంటూ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో నేను ఇప్పుడే రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది కాబట్టి నాకు ఇంకా రిప్లై అయితే ఇవ్వలేదు. సో ప్రీవియస్లో నేను ఆల్రెడీ సెండ్ చేసిన మెయిల్స్ ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు రిప్లై ఇస్తే ఏ విధంగా ఉంటుందని అయితే మీరు చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను పేమెంట్ డిడక్ట్ అయినప్పుడు అంటే ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్నప్పుడు అమౌంట్ డిడక్ట్ అయినప్పుడు సో రిక్వెస్ట్ మెయిల్ అయితే పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన ప్రివ్యూ అయితే మీకు చూపిస్తాను. వెయిట్ ఫర్ దట్. జస్ట్ ఇక్కడ వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో మేము ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్నప్పుడు మాకు ఈ విధంగా అమౌంట్ డిడక్ట్ అయింది. సో మేము కన్వీనర్ సార్ వాళ్ళకి అప్పుడు రిక్వెస్ట్ మెయిల్ పెట్టడం జరిగింది. సో ఈ విధంగా అంటే ఆఫ్టర్ మనం ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఏదైతే మనం అప్లోడ్ చేయడం కోసం రిక్వెస్ట్ పెట్టామో దాని తర్వాత స్టేటస్లో రెస్పాండ్ అని ఉంటుంది అండ్ రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ పేమెంట్కి సంబంధించి వితిన్ 14 వర్కింగ్ డేస్లో రిఫండ్ అవుతుందని ఇచ్చారు. సో మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, మెమోస్ కావచ్చు రీఅప్లోడ్ చేయమని మనం రిక్వెస్ట్ పెట్టినట్లయితే సో వాళ్ళు ఆ రిలవెంట్ ఆఫీసర్స్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది మన ఫైల్స్ అనేది. ఆ తర్వాత అప్డేట్ చేయడం జరుగుతుంది. జస్ట్ మీకు ఈ విధంగా రిప్లై వచ్చిన తర్వాత మీరు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది వెరిఫై చేసుకున్నట్లయితే సో అక్కడ మాక్సిమం మనకు 1 or 2 days మన యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేయడం, క్యాష్ రీఅప్లోడ్ చేయడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ అవుతాయి. సో ఇప్పుడు ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ కానీ క్యాష్ రీఅప్లోడ్ కానీ వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారో మీకు ప్రాబ్లం ఏం లేదు. మీరు ఆఫ్టర్ సో సీట్ అలాట్మెంట్ తర్వాత కూడా ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవచ్చు. బట్ నా యొక్క సజెషన్ అంటే మీరు ఇప్పుడు రిక్వెస్ట్ మెయిల్ పెట్టుకున్నట్లయితే ఆ లోపు మీ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి సో సిపి గేట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు కన్వీనర్ సార్ వాళ్ళకి రిక్వెస్ట్ మెయిల్ పెట్టి ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.